Hi students, very good morning all of you. So now functions, first year maths ఏ ఫంక్షన్స్లో మనకు లిస్టెడ్ క్వశ్చన్ తీసుకున్నాం కదండి. ఓన్లీ 4 థీరమ్స్ అన్నాం కదా. సో మన లాస్ట్ క్లాస్లో ఫస్ట్ అండ్ సెకండ్ వన్ కంప్లీట్ అయిపోయింది. నౌ థర్డ్ వన్ అండి, థర్డ్ థీరం. సో నౌ లెట్ us డిస్కస్ థర్డ్ థీరం. సో నౌ ఇక్కడ థర్డ్ థీరం స్టేట్మెంట్ ఏమి ఇచ్చారండి? ఇఫ్ f is to a to b is a function and ia ib are identity functions on a and b, then prove that f of ia is equals to ib of f is equals to f. ఈ టూ టర్మ్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ అని ప్రూఫ్ చేయాలి. వెరీ సింపుల్ అండి. సో నీకు ఇక్కడ ఫస్ట్ ఫంక్షన్ అండ్ ఐడెంటిటీ ఫంక్షన్ అంటే ఏంటో తెలియాలి. మనం ఆల్రెడీ ఫంక్షన్ డిస్కస్ చేసాం. సో ఇక్కడ మనకు ఐఏ అండ్ ఐబి అంటే ఏంటో తెలియాలి. సో ఫస్ట్ ఇక్కడ గివెన్ డేటా చూడండి. మనకు గివెన్ డేటా ఏమి ఇచ్చాడు? మనకు ఎఫ్ ఈస్ టు ఏ టు బి ఈజ్ ఫంక్షన్. ఇది గివెన్ డేటాలోనే ఇచ్చారండి. మనకు ఎఫ్ ఈస్ టు ఏ టు బి ఈజ్ ఫంక్షన్. ఇట్లున్నప్పుడు మనం ఏం తీసుకుంటామండి? ఇది ఏ సెట్, ఇది బి సెట్, ఇది ఫంక్షన్. ఇందులో కంపల్సరీ మనం ఏలో ఏం తీసుకుంటామండి? ఏ. సో అందుకే నేను ఏం తీసుకున్నాను? ఫర్ ఏ బిలాంగ్స్ టు ఏ. ఏ బిలాంగ్స్ టు ఏ, దట్ మీన్స్ ఏ ఎలిమెంట్స్ ప్రజెంట్ ఇన్ ఏ సెట్ అయిపోయింది. నేను దీనికి ఏం అప్లై చేస్తున్నాను అండి? ఫంక్షన్ ఎఫ్. అంటే ఫంక్షన్ ఎఫ్, ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏమైపోతుంది? మనకు బి అయిపోతుంది. నేను బీలో ఏదో ఒక ఎలిమెంట్ అనుకున్నా, పక్కెట్టేసేయండి. బీలో ఉన్న ఎలిమెంట్ దీనికి ఏమైపోతుందని మనకు కోడొమైన్, అదర్వైజ్ ఇమేజ్గా కన్సిడర్ చేస్తాం. ఇది డొమైన్ అండ్ బీలో ఉన్న ఎలిమెంట్ కోడొమైన్. సో ఇక్కడ ఏ ఎలిమెంట్ అనేది ఏ సెట్లో ప్రజెంట్ అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ ఏమైపోతుంది? ఆటోమేటిక్గా బిలాంగ్స్ టు బి అయిపోయింది. సో ఎఫ్ ఆఫ్ ఏ బిలాంగ్స్ టు బి. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకు ఐఏ అండ్ ఐబి బోత్ ఆర్ ఏంటి అంటే మనకు ఐడెంటిటీ ఫంక్షన్. మనకు మ్యాట్రిక్స్ చాప్టర్లో డిస్కస్ చేసాం. ఏంటిదండి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే ఏంటిది? 1 0 0 1 అంటే డయాగోనల్ ఎలిమెంట్స్ ఆర్ 1 ఉండాలా, నాన్ డయాగోనల్ ఎలిమెంట్స్ ఆర్ 0 ఉండాలా. ఉంటే దాన్ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటాం. సేమ్ ఇక్కడ కూడా మనకు నార్మల్గా ఫంక్షన్ అంటే మనం ఏం రాస్తున్నామండి? ఏ సెట్ టు బి సెట్ తీసుకుంటాం. బట్ ఇక్కడ చూడండి ఐఏ అంటే ఏం రాస్తున్నాం? A to A is identity function. IB, B to B is also identity function. సో దీన్ని చూస్తేనే మనకు కండిషన్ రిమైండ్ కావాలండి. ఐడెంటిటీ ఫంక్షన్ మీన్స్ A to A, B to B, C to C, itself, A itself, B itself. ఓకే. సో ఇక్కడ A సెట్ కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ B సెట్ ఆల్సో ఈజ్ కన్సిడర్ యాజ్ A సెట్. సో ఇక్కడ అప్లై చేస్తున్నాం. నేను దాన్ని ఏమంటున్నా? ఐడెంటిటీ ఫంక్షన్ అంటున్నా. సో ఏ సెట్ అండ్ ఆల్సో కన్సిడర్ ఏ సెట్, అగైన్ ఏ సెట్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ. సింప్లీ యూ నీడ్ టు టేక్ వన్ సింగిల్ సెట్ అండి. ఇక్కడ ఏ అండ్ బి, బట్ ఇక్కడ ఏ అండ్ ఏ ఓన్లీ. సో ఇక్కడ ఏ ఎలిమెంట్ ఉందో ఇక్కడ కూడా అదే ఎలిమెంట్ ఉంటుంది. సో నువ్వు ఐడెంటిటీ ఫంక్షన్ అప్లై చేస్తే ఏమైపోతుంది చూడండి? ఐఏ ఆఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ, ఇక్కడ ఏ ఎలిమెంట్ అండ్ హియర్ ఆల్సో ఏ ఎలిమెంట్. ఐఏ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఓన్లీ, దట్ ఈస్ ఐడెంటిటీ ఫంక్షన్. నెక్స్ట్ బి అన్నప్పుడు ఏమవుతుంది? బి సెట్. ఇక్కడ బి సెట్, సెకండ్ ఆల్సో బి సెట్. సో ఐబి ఆఫ్ బి. ఇదన్నీ మనకి ఇచ్చిన డేటా. దీని నుంచి నేను ఇప్పుడు ప్రూఫ్ను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెరీ సింపుల్, దీని నుంచే ఇది రాసిస్తామండి. ఇప్పుడు టు ప్రూవ్ కోసం నేను ఏం చేసుకున్నా? ఫస్ట్ వన్ ఎఫ్ ఆఫ్ ఐఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏం ప్రూవ్ చేయాలి? మనం ఎఫ్ ప్రూవ్ చేయాలి. సో నాకు ఇక్కడ ఎన్ని కనిపిస్తున్నాయండి? ఎఫ్ ఒక కనిపిస్తుంది, ఐఏ ఒక కనిపిస్తుంది. అందుకే నేను ఏం చేస్తున్నా? ఐఏ ఫంక్షన్ ఏ టు ఏ అండ్ ఎఫ్ ఫంక్షన్ ఏ టు బి తీసుకున్నా, అయిపోయింది. ఈ రెండింటి నుంచి నేను రాయాల్సింది ఏంటిది? ఎఫ్ ఆఫ్ ఐఏ. మనం ఆల్రెడీ డిస్కస్ చేసామండి. ఏంటిది? ఏ సెట్, బి సెట్, సి సెట్. ఇది ఎఫ్ ఫంక్షన్, ఇది జీ ఫంక్షన్. ఎఫ్ ఏ టు బి, జీ బి టు సి. నాకు కావాల్సింది ఏంటిదండి? గాఫ్ ఫంక్షన్ కావాలని చెప్పిన. గాఫ్ ఫంక్షన్ ఏం రాయొచ్చు మనం? నేను ఏం చెప్పాను? గాఫ్ ఫంక్షన్ అంటే మనకు ఎండ్ ఏదైపోయింది? మనకు ఎఫ్. సో అంటే నువ్వు ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి, జీ నుంచి స్టార్ట్ చేయొద్దు. ఎండింగ్ ఏ ఫంక్షన్ అయితే ఉందో దాని నుంచి స్టార్ట్ చేయాలి. ఎఫ్ ఎండ్ అయిపోయింది అంటే ఏ టూ స్టార్ట్ అయ్యేది ఏంటిది? జీ. సో దాన్ని ఎండ్ చేయాలి. అంటే నీ గాఫ్ ఫంక్షన్ ఏం ఎగ్జిట్ అయిపోతుంది? ఏ టు సి. ఇక్కడ చెప్పండి నాకు, ఇది ఎఫ్ ఫంక్షన్, ఇది ఐఏ ఫంక్షన్ అండి. ఐఏ అంటే ఐఏ నుంచి స్టార్ట్ చేయాలి, అంతే కదండి. మనం ఎండింగ్ అయ్యే ఫంక్షన్ ఏంటిది? సెట్ ఏంటిది? ఐఏ. సో చూస్తున్నా చూడండి, ఏ టు ఏ, నెక్స్ట్ ఎఫ్, ఏ నుంచి బి. అంటే చూడండి ఒకసారి,
ఏ టు ఏ నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుంది బి. అంటే నువ్వు ఫైనల్గా రావాల్సింది ఏంటిది ఏ టు బి. సో ఎఫ్ ఆఫ్ ఐఏ ఫంక్షన్ అంటే ఏంటిది మనకు ఏ టు బి ఫంక్షన్. ఈ రెండింటి నుంచే రాస్తున్నానండి. ఓకే, సో నెక్స్ట్ ప్రూఫ్లో మనకి ఇవి రెండు ఈక్వల్ అన్నప్పుడు ఆటోమేటిక్గా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఐఏ, రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న ఫంక్షన్ ఎఫ్, రెండింటి యొక్క డొమైన్ సేమ్ ఉండాలి కదండి, అంతే కదా. ఇది ఎఫ్ ఆఫ్ ఐఏ, ఇది ఎఫ్ ఫంక్షన్, రెండింటి యొక్క డొమైన్స్ సేమ్ ఉండాలి మనకు ప్రూఫ్లో. సో అందుకే నేను ఏం చేస్తున్నానంటే లెట్ ఏ బిలాంగ్స్ టు ఏ, మనకు తీసుకునేది ఏ సెట్ ఒకటే కాబట్టి ఏ ప్రజెంట్ ఇన్ ఏ సెట్ అయిపోయింది. ఎల్హెచ్ఎస్ ఎఫ్ ఆఫ్ ఐఏ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు, దీన్ని డిస్పజ్ చేస్తున్నా, ఎఫ్ ఆఫ్ ఐఏ ఆఫ్ ఏ డిస్పజ్ చేసేసాను, దీనికి కంబైన్ చేశాను. ఐఏ ఆఫ్ ఏ, దీని నుంచి ఐఏ ఆఫ్ ఏ అంటే ఏం రాయొచ్చండి మనకు ఏ, సో ఏ రాశా. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఏ, ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఆటోమేటిక్గా వచ్చేసింది, మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేసింది. ఎఫ్ ఆఫ్ ఐఏ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఏ, కావాల్సిన ఆన్సర్ వచ్చింది. ఓన్లీ సింగిల్ స్టెప్ అండి, అయిపోయింది. నెక్స్ట్ ఐబీ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్, నాకు కావాల్సింది మళ్ళీ ఎఫ్ ఫంక్షన్, నాకు కావాల్సింది ఐబీ ఫంక్షన్ రాసేసా. ఐబీ ఆఫ్ ఎఫ్, నెక్స్ట్ టర్మ్ ఏంటిది ఐబీ ఆఫ్ ఎఫ్. సో నేను ఐబీ ఆఫ్ ఎఫ్ రాస్తున్నా. ఏం రాస్తున్నా చూడు, ఎండింగ్ ఏమైపోయింది మనకు ఎఫ్, అంటే నువ్వు మళ్ళీ ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలా ఎఫ్ ఫంక్షన్. నేను అందుకే ఇక్కడ ఏదైతే ఎండ్ అయిపోతుందో దాన్ని ఫస్ట్ తీసుకున్నా, ఇక్కడ ఏదైతే ఎండ్ అయిపోతుందో దాన్ని ఫస్ట్ తీసుకున్నా. సో ఐబీ ఆఫ్ ఎఫ్, ఎఫ్తో ఎండ్ అయిపోయింది కాబట్టి నువ్వు ఎఫ్ దగ్గర స్టార్ట్ చేయాలా. ఏ నుంచి బి, నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలా బి నుంచి బి, అంటే ఫైనల్గా ఎక్కడి నుంచి ఎక్కడికి ఏ టు బి. సో ఇక్కడ కూడా నీకు ఆటోమేటిక్గా ఐబీ ఆఫ్ ఎఫ్ యొక్క డొమైన్ అండ్ ఐబీ యొక్క డొమైన్ సేమ్ ఉండాలండి. మళ్ళీ ఏ బిలాంగ్స్ టు ఏ, ఐబీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఐబీ ఆఫ్ ఎఫ్ ఎఫ్ ఏ, డిస్పజ్ చేస్తున్నా అంతే, ఇంటూ నోటేషన్ అన్నట్టు. ఓకే, ఐబీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ, ఎఫ్ ఆఫ్ ఏ ఇక్కడ చూడండి, దీని ఎంటైర్ని దీంతో కంపేర్ చేస్తే ఫస్ట్ ఇక్కడ డైరెక్ట్ దీని వాల్యూ రాసా. ఐఏ ఆఫ్ ఏ అంటే సరే ఇక్కడ క్వశ్చన్లో ఏ ఉంది కాబట్టి ఏ తీసుకున్నా ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చేసింది. బట్ ఇక్కడ నేను దేని కంపేర్ చేసి చూడండి, ఐబీ ఆఫ్ ఏ, దిస్ ఎంటైర్ కన్సిడర్ ఏ ఆర్ బి అనుకుంటున్నా. ఐబీ ఆఫ్ బి, ఇక్కడ చూడండి ఒకసారి, ఐబీ ఆఫ్ బి అంటే ఏం రాయొచ్చు బి, అంటే ఏంటిది ఎఫ్ ఆఫ్ ఏ. సో ఫైనల్గా ఐబీ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు కూడా నాకు ఏమొచ్చేసింది ఎఫ్ ఆఫ్ ఏ వచ్చేసింది. సో ఫైనల్గా నాకు ఈ రెండింటిని ఈక్వేట్ చేస్తే ఎఫ్ ఆఫ్ ఐఏ ఈజ్ ఈక్వల్స్ టు ఐబీ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ అండి, కావాల్సిన ఆన్సర్ వచ్చేసింది. వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్ అండి. ఎక్స్ప్లెనేషన్ చాలా ఉంటుంది బట్ ఇక్కడ రాసేది తక్కువ అండి. చూసారా, మనకు కావాల్సిన టర్మ్ రెండు ఫంక్షన్స్ తీసుకున్నా, యాక్చువల్లీ ఇది ఎక్కడి నుంచి వస్తుంది మనకు కంపోజిట్ ఫంక్షన్ నుంచి వస్తుంది. బట్ ఇక్కడ నేను ఎక్కడైనా కంపోజిట్ ఫంక్షన్ మెన్షన్ చేశానా, రాసానా రాతపూర్వకంగా రాయలేదు, జస్ట్ ఎక్స్ప్లెనేషన్ అంతే. సార్ నాకు ఎఫ్ ఆఫ్ ఐఏ కావాలి, కంపోజిట్ ఫంక్షన్, ఎండ్ అయిన నుంచి నేను తీసుకోవాలి సార్, ఏ నుంచి ఏ మళ్ళీ ఏ నుంచి బి, అంటే ఫైనల్గా ఏ నుంచి బికి వెళ్ళాలి అని తెలియాలి, రాసేసినాము. సో డొమైన్స్ రెండు సేమ్ ఉండాలి కాబట్టి నేను ఒకటే వాల్యూను ఒకటే ఎలిమెంట్ని తీసుకున్నా, ఏ బిలాంగ్స్ టు ఏ. ఓకేనా. సో నెక్స్ట్ ఎల్హెచ్ఎస్లో సబ్స్టిట్యూట్ చేసా. నాకు ఈ రెండు కండిషన్స్, ఫస్ట్ కండిషన్కి ఫస్ట్ వన్ యూజ్ చేసా, సెకండ్ కండిషన్కి సెకండ్ది. ఇక్కడ ఐఏ ఫంక్షన్ కాబట్టి ఫస్ట్ ఐడెంటిటీ ఫంక్షన్, ఇక్కడ ఐబీ ఫంక్షన్ కాబట్టి సెకండ్ ఐడెంటిటీ ఫంక్షన్. ఇదండి మనకు థర్డ్ థీరం. వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్ అండి. లాస్ట్ వన్ మోర్ థీరం ఉంటుంది, ఫోర్త్ థీరము. సో నెక్స్ట్ క్లాస్లో నేను అప్లోడ్ చేస్తాను. సో అప్పటి వరకు వెయిట్ చేయండి. నేను నెక్స్ట్ వచ్చే వీడియోలో కూడా ఏం చేస్తానంటే మనకు ఇంకొక 3-4 డేస్లో మనకు నేను ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ మ్యాథ్సే పేపర్ అప్లోడ్ చేశాను అండ్ సెకండ్ ఇయర్ మ్యాథ్సే పేపర్ని అప్లోడ్ చేశాను. సో నెక్స్ట్ నేను గెస్సింగ్ పేపర్, మోడల్ పేపర్ మనకు 50 to 70% అందరూ నుంచే ఎగ్జిస్ట్ అయ్యేటట్టు మ్యాథ్స్ బి క్వశ్చన్ పేపర్, ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ బి అండ్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ బి 2 పేపర్స్ని కూడా నేను అప్లోడ్ చేస్తాను. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.